వైసీపీ వల్లభనేని వంశ్ బెయిల్ పై పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ముగిసిన వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు శుక్రవారం తీర్పు ప్రకటిస్తామని తెలియజేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓవరాల్ గిదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆ రోజు వైసీపీ నాయకులు అలాగే వల్లభనేని వంశీ సారథ్యంలో దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడంతో పాటు కార్లు కూడా ధ్వంసం చేశారు. అయితే కూటమి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేయగా వంశీని 72వ నిందితుడిగా చేర్చారు. దీనికి సంబంధించి దాదాపు 80 మందిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించారు. అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఆ విజయవాడ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా దానికి సంబంధించిన వాదనలు పూర్తయిన తర్వాత వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన వంశీ గత 3 పర్యాలుగా దీనిపై విచారణ కొనసాగింది. ఇరు వర్గాల వాదనలు కూడా పూర్తయి ప్రధానంగా వంశీ తరఫున న్యాయవాదులు వాదిస్తూ ఈ కేసులో ప్రత్యక్షంగా ఎక్కడ ప్రమేయం లేదని ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోయినా కుట్రపూర్తిగా ఈ కేసులో ఇరికిచ్చారని కూడా వాదన వినిపించారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున మొత్తం ఆ రోజు ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ నేతగా కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఆయన ఆదేశాలతోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించి అరెస్ట్ చేసి విచారించిన వాళ్ళు కొంతమంది వంశీ పేరు కూడా ప్రస్తావించినట్టు కూడా ఆధారాలతో సహా వాదన వినిపించడం జరిగింది. ఈ రోజు ఇరు వర్గాల వాదన పూర్తి కావడంతో హైకోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి బెయిల్ డిస్మిస్ చేస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారనే అంశంపై చర్చ సాగుతుంది.